హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అలాగే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. అది అటుకుల ఉప్మా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా చేసుకునే మెథడ్లో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మందంగా ఉండే అటుకులని ఒక పెద్ద కప్పు వరకు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో నీళ్లు వేసుకొని ఈ అటుకులని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి ఈ అటుకుల్ని ఇలా నాననివ్వండి. ఇవి నానేలోగా మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక గుప్పెడన్ని పల్లీలను వేసుకొని ఈ పల్లీలని దోరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకొని ఈ పప్పుల్ని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు చక్కగా వేగాక ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపును వేగనివ్వండి. తాలింపు వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగాక ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని సగం వరకు ఫ్రై అవ్వనివ్వండి. పూర్తిగా ఫ్రై అవ్వద్దు, సగం వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు సగం వేగాక ఇందులో 2 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి. టమాటాలు మెత్తగా చిదురైపోవాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న అటుకులని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోవాలండి. ఇది వేయటం వల్ల అటుకుల ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. అంతే, సింపుల్ అయిన పోహా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.